US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు ఏదైతే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ₹1 జీతం తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అందులో భాగంగా పేద ప్రజల కోసం నేను రూపాయి జీతం తీసుకుని మిగతా అంతా పేద ప్రజల కోసం ఖర్చు పెడతానని చెప్పి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చెప్పిన పరిస్థితి. వారు నాడు సార్ చెప్పండి, మీరు ఎన్నికల హామీలో భాగంగా ₹1 జీతం తీసుకుంటున్నారు, దానికి సంబంధించి ప్రజలకు మిగతా జీతాన్ని అంతా ప్రజలకు ఖర్చు పెడతామన్నారు. ఎలా ముందుకు సాగుతుంది అదంతా? నేను ఆ రోజు ఎలక్షన్లో ₹1 తీసుకుంటానని చెప్తే చాలామంది నా మీద చేసిరు. ఆ రోజు బాండ్ పేపర్ని కూడా రాసిచ్చిన. మరి తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక జీతం రావడానికి 2 నెలలు పట్టింది. మరి మొన్ననే జీతం వచ్చింది ఎలక్షన్ కోడ్. మరి ఈరోజు ₹4 లక్షల కూడా ఇక్కడ సర్వాపూర్ గాంధారి మండలం ఇవ్వడం జరిగింది. ఇంటికి పేదోడి ఇంటికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా జీతం ఏదైతే ఎట్లా వస్తుందో దానిలో ₹1 పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేను ₹1 తీసుకొని చెప్పి పనిచేస్తానని చెప్పడం జరిగింది. దానిలో ఏదైతే నేనైతే ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినో ఈరోజు ₹4 లక్షల కూడా మీ మీడియా సాక్షిగా వెంకట్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని వాళ్ళ ఇళ్లలో పోయేవారు కూడా నేను బాధ్యత తీసుకుంటాను. మిగతా పైసలు కూడా జీతం ఎట్లా హాస్పిటల్ ఖర్చులు కానీ, లేకపోతే పేదోడుగుల ఇంటి ఖర్చులు కానీ, లేకపోతే ఎవరైనా పిల్లలు చచ్చిపోతే చదువులకు కానీ, హాస్టల్స్లో కానీ, లేకపోతే ఆ స్కూల్ ఫీజు కానీ, ఇంజనీరింగ్ ఫీజు కానీ కట్టేది నా జీతం నుంచి కడతానని చెప్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం. ఈ ప్రాంతంలో వ్యవసాయం కోసం, రైతుల కోసం కంపెనీ తీస్తామన్నారు. ఎంతవరకు వచ్చింది ఆ కంపెనీకి సంబంధించి? కంపెనీ ఇప్పుడు వాళ్ళకి 50 ఎకరాల కార్డర్ కావాలని చెప్పారు. నేను మొన్ననే ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని మాట్లాడడం జరిగింది. 50 ఎకరాలు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎల్లారెడ్డి పట్టణంలో శాంక్షన్ చేస్తామని చెప్పిండ్రు. ఆ 50 ఏకర్స్ చేసుకుని తర్వాత ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. పోచారం ప్రాజెక్టు కూడా టూరిజం చేయాలని చెప్పి దాన్ని కూడా ఒక అమెరికన్ కంపెనీతో మాట్లాడుతున్నాం. ఇంకా అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నది. నిన్ననే 36 కోట్లు కూడా ఆర్డర్ కాపీ వచ్చింది. 36 crores. మెయిన్ చాలా గ్రామాలు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కాకుండా ఎల్లారెడ్డి 119 నియోజకవర్గంలో వెనుకబడ్డ ప్రాంతం. రోడ్లు లేవు, నీళ్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇలా రైతులకు సరైన దొరకలేదు. మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేపించి ఇళ్ల సమస్యను తీర్చడానికి నేను ఈరోజు ముందు పోతాను. కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా విద్యుత్ కొనుగోలు పైన అవకతవకలు జరిగినాయి. దానికి అందరికి సంబంధించి కమిటీ వేశారు. అది ఎక్కడి వరకు వచ్చింది, ఎలా ముందుకు సాగుతుంది? కాళేశ్వరంది ఆ రోజు మాట్లాడితే ఆ రోజు ఏమందంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వీళ్ళకు అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా సబ్జెక్ట్ దొరకకుండా కాళేశ్వరం అని చెప్తారని చెప్పారు. మరి విద్యుత్ కొనుగోలులో కూడా ఏం జరగలేదని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజు మాజీ మంత్రిగా ఉండే ఎలక్ట్రికల్ మంత్రిగా ఆయన ఛాలెంజ్ చేసిండు. నేను రిజైన్ చేస్తానని చెప్పిండు. ఇమీడియట్గా మా ముఖ్యమంత్రి గారు కమిటీ చేసిండు. నిన్ననే కమిషన్ కూడా నోటీస్ పంపించింది. అంటే తప్పకుండా అలా స్కామ్ జరిగింది కనుక నోటీస్ పంపించి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 100% అక్కడ స్కామ్ జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ₹1 జీతం తీసుకుని ఈ ప్రాంత ప్రజల కోసం పూర్తి స్థాయిలో అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే వాటన్నింటి కూడా పూర్తి చేస్తాను. దీనికి అందరికీ సంబంధించి రానున్న రోజుల్లో ప్రతి రూపాయి నేను తీసుకునే జీతం అందరికీ ప్రజల కోసం ఖర్చు పెడతానని చెప్తున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.